ఆదివారం భోంచేసిన మధ్యాహ్నం వేళ వెంటానికి కూర్చున్నట్టుగా మీరు కనిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కునికిపాట్లు పడతారు, అందులో అనుమానం లేదు. వంటలు బాగున్నాయి, భోజనం బాగుంది, తప్పదు. వాతావరణం చల్లగా ఉంది. పడండి కానీ పక్క వాళ్ళ మీద పడకండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు విందలుచుకుంటే. కునికిపాట్లు పడండి కానీ గురకలు కొట్టకండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. నన్ను గురజాడ స్త్రీ పాత్రల ఔన్నత్యం గురించి మాట్లాడమని చెప్పారు. మొదటగా అడుగుజాడ, గురజాడ మీరందరూ అనుకునే సందర్భంలో కాదు, ఒక నాటక సందర్భంలో మాకందరికీ గురువైన గురజాడ గారి వర్ధంతి రోజున ఆయన్ని స్మరించుకుని ఆయన గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు జనవిజ్ఞాన వేదిక, సాహితీ స్రవంతి ఇద్దరికీ ధన్యవాదాలు. ఇక్కడ సాహితీ స్రవంతి, జనవిజ్ఞాన వేదిక దీని గురించి కూడా కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ అనాలి. అంటే ఒక ఖతర్నాక్ రాజ్యానికి, ఆధిపత్యానికి ఒక ఖతర్నాక్, ఒక ప్రమాద సూచికని ఇవ్వగలిగిన కాంబినేషన్ ఇది. ఎందుకని అంటే, క్షమించండి, ఈ సెల్ ఫోన్ డిస్టర్బెన్స్ అనేది ఎందుకని ఈ కాంబినేషన్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంటే, జనవిజ్ఞాన వేదిక వాళ్ళకి సాహిత్యంతో పనేమిటి కదా, ఏదో పరమాణువులు, అణువులు, ఫార్ములాలు చెప్పుకోక సైన్స్ వాళ్ళకి గురజాడతో పనేమిటి? అది విచిత్రమైన విషయం. ఒక ప్రకృతి నియమానికి మానవ భావోద్వేగాల్ని జోడిస్తే అది సాహిత్యం అవుతుంది. ఆరుద్ర గొప్పగా పనిచేశాడు. అంచేత ఈ రెంటి కలయిక ఒక మేళవింపు, ఒక మంచి మేళవింపు. ఇది కొనసాగాలి. మన తెలుగులో అభ్యుదయ అనే పదం పుట్టిన ఆధునిక కాలం నుంచి సాహితీకారులకి, పెర్ఫార్మర్స్కి, అంటే సాహితీ సృజన చేసే వాళ్ళకి, ప్రదర్శనకారులకి మధ్య ఒక గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్ని 80వ దశకం రెండవ భాగంలో లక్ష్మణరావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, కురువృద్ధులు, కురువృద్ధ బాంధవులు అందరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు గుర్తుండుంటే కేఎస్ఎస్పి ప్రభావంతో మీకు కూడా ఇక్కడ శ్రీకాకుళం నుంచి బయలుదేరింది. సైన్స్ని ప్రాపగేషన్ ఎట్లా చేయాలి, ప్రచారం ఎట్లా చేయాలి అంటే కళారూపాల ద్వారా అని మొదలుపెట్టాం. అది పాపులర్ సైన్స్ అన్నాం కానీ మానవ జీవితంలో ఉండే నియమాలని చెప్పడమే సైన్స్, అంతే కదా. సైన్స్ ఎక్కడి నుంచి కొత్తవి సృష్టించి పట్టుకురాదు. సైన్స్ ఒక అన్వేషణ. అది నువ్వు సమాజంలో చేస్తావా, అది నువ్వు ప్రకృతి నియమాల్లో చేస్తావా అనేది రెండు సైన్స్లే. ఈ రెండు సైన్స్ని జోడించకపోవటం భారతదేశ ప్రగతిలో అత్యంత దుర్మార్గమైన విషయం. ఈ రెంటికి జోడింపు లేకపోవడం వల్లనే ఇవాళ మన సైంటిస్టులు రాకెట్ని పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టే దౌర్భాగ్యానికి వచ్చాం. ఈ పని గురజాడ చెయ్యలేదు. ఐ వాంటెడ్ టు రిమైండ్ దట్. ఈ పని గురజాడ చెయ్యలేదు. గురజాడ సాహితీ సృజన చేశాడా, గురజాడ సంస్కరణోద్యమం చేశాడా అంటే వాటన్నిటికంటే ముందు గురజాడ రెండు పనులు చేశాడు. ఒకటి ప్రకృతి, విజ్ఞానము, ఈ రెంటికి మానవ జీవిత అభ్యుదయంతో ఉండే సంబంధం. దీన్ని గురజాడ అర్థం చేసుకున్నాడు అని ఆయన సాహిత్యం చదివితే మనకు అర్థమవుతుంది. అంచేత వీళ్ళిద్దరూ కలిపి గురజాడ గురించి మాట్లాడడం
చాలా అవసరమైన విషయము, సమయోచితమైన విషయము, ఆహ్వానించదగ్గ విషయము. దానికి వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఇక నా గోల, మేము నాటకాలు వాడలాం. కరెక్ట్గా శాస్త్రులు అన్నట్టుగా మేము నాటకాలు వాడలాం. మేము నాటకాలు వాళ్ళమండి. ప్రదర్శన నాటకాలకి, శ్రవ్య నాటకాలకి మధ్య తెలుగు నాట చాలా పెద్ద గ్యాప్ ఉంది. చెప్పాను కదా, ప్రదర్శనలకి సాహితీ సృజనకి గ్యాప్ ఉన్నట్టుగానే ఉంది. కానీ భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు, నాది కొంచెం పరిమిత జ్ఞానమే అయినప్పటికీ నాకు తెలిసిన నాటక జ్ఞానంలో ఈ రెంటికి మధ్య ఉండే ఒక కుహున, ఒక ఇల్యూజనరీ సరిహద్దు రేఖల్ని, విభజన రేఖల్ని చెరిపేసింది కన్యాశుల్కం. అంటే ప్రారంభంలోనే, మన తెలుగు సాహిత్యం ప్రారంభంలోనే ఒక అద్భుతమైన సాహితీ సృజనగా ఇది వచ్చి నాటకాన్ని, కన్యాశుల్కం నాటకం గొప్పదనం ఏంటంటే ఇది ఎంత ప్రదర్శన అర్హతగా, ఎంత గొప్పగా ప్రదర్శించబడిందో అంత గొప్పగా సాహితీ లోకంలో ఇది సమీక్షకి, విమర్శకి నోచుకుంది. దీని గొప్పదనం అది. మరే ఇతర నాటకానికి ఇంత గొప్ప గౌరవం లేదు. రెండవది, గురువుగారు అని ఎందుకన్నానంటే, నేను ఇది కూడా తెలుగు జాతి చేసిన, తెలుగు భాష చేసిన గొప్పదనమేమో, లేకపోతే తెలుగు భాష తనకు తాను పుట్టించుకున్న ఒక గొప్పదనమేమో అనుకుంటుంది. అదేమిటి అంటే, కందుకూరి వీరేశలింగం గారు కానీ, లేకపోతే గురజాడ అప్పారావు గారు కానీ సాహిత్యాన్ని శూన్యంలోంచి సృష్టించాలి, నిరుపహతి ఏకాంత స్థలము అవన్నీ అవసరం అని వాళ్ళు అనుకోలేదు. దాంతో సంబంధం ఉందని అనుకోలేదు. జనం మధ్యన చక్కగా కూర్చుని, జనంతో కలిసి, జనం గురించి, జనాన్ని ఒక అడుగు ముందుకు వేయించడానికి అవసరమైంది ఏది రాయాలి అనుకుని నాటకము, సాహిత్యము దాని యొక్క ప్రయోజనాన్ని చాలా స్పష్టంగాను, ఖచ్చితంగాను తెలుగు జాతికి అందించిపోయారు వాళ్ళు. ఆ నాటకం ఏదైతే ప్రజల కోసం నాటకం, కవిగా నాకు జీవితమే నాకు వస్తువు, దాన్నే ప్రామాణికంగా తీసుకున్నానంటాడు గురజాడ. ఇవాళ కూడా నువ్వు పరిషత్తుల్లో పోటీకి నాటకం ఆడతావా, లేకపోతే ఇంకెక్కడన్నా నాటకం ఆడతావా, వీధుల్లో ఆడతావా అనేది కాదు. ఒక నాటకకర్తకి, వేసేవాడికి కానీ రాసేవాడికి కానీ ఖచ్చితంగా ఈ సామాజిక ప్రయోజనం, ఒక జీవితం ప్రామాణికత కలిగిన సామాజిక ప్రయోజనం లేకుండా ఎవ్వరికీ అది రాసే అర్హత కానీ, దాన్ని ప్రదర్శించే యోగ్యత కానీ ఉండకూడదు అని చెప్పిపోయినాడు గురజాడ. నేను చెప్పలేదు. అటువంటి దాన్ని ఎంతో అంతో తెలుగునాట నాటక ప్రయోజనం గురించి మాట్లాడుతున్న ప్రజానాట్య మండలిలో సుదీర్ఘకాలం ఉండబట్టి గురువుగారిని, గురజాడ గారిని గురువుగారు అనుకుని చెప్పుకునే అర్హత కొంచెం మాకు లభించిందనే ధైర్యంతోనూ గర్వంతోనూ కన్యాశుల్కం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన సందర్భంలో, అంటే నాటకం గురించి ఎవరూ మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదు? సాహితీ రచనగా, సాహితీ సృజనగా గురజాడ రచనల గురించి అందరూ మాట్లాడతారు. కానీ నాటకాన్ని సాహితీ సృజనలో భాగంగా ఎంతవరకు చూడగలిగారు, ఎంతవరకు చూస్తున్నారు అంటే అది ఒక మార్జినలైజ్డ్, పక్కకు నెట్టివేయబడిన ఒక సాహితీ ధారగానే ఉంది తప్ప నాటకం ఇవాళకి కూడా సాహితీ గౌరవాన్ని పొందలేదు అని చెప్పదలుచుకున్నాను. అట్లాగే గురజాడ గారు, గిడుగు గారు కూడా వాపోయినట్టుగా లోకరీతులు లేదు జానపద కళలు, వీటికి ప్రధానమైన సోకాల్డ్ ఎలిట్ సాహిత్యంలో, శిష్ట సాహిత్యంలో గుర్తింపు ఉందా అంటే ఇవాళకి కూడా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈ శిష్ట బ్రాహ్మణ సాహిత్యంలో ప్రదర్శనాకారులైన,
వీధి నాటకకర్తలు కానీ జానపదకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఎస్టీ ఎస్సీల కోవకే చెందిన వాళ్ళు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, మధురవాణి భాషలో చెప్పాలంటే, సానికొంపకి చాటుగా వెళ్తాం, దానికి ఒప్పుకుంటాం వాళ్ళు ఉండాలని, అంతే తప్ప వాళ్ళని గౌరవిస్తామా అన్నట్టుగా వీళ్ళు ఉండాలి, ప్రదర్శనలు చేయాలి, కానీ వాళ్ళని సాహితీ లోకంలో ప్రధానంగా మేము గుర్తిస్తామా అంటుంది మన శిష్టలోకం. అంటే విమర్శ కొంచెం తీవ్రంగా ఉండొచ్చు, కానీ అది అవసరం అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంతకాలం అయిన తర్వాత ఇంకెంతకాలం మాట్లాడతారు? 110 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మాట్లాడకపోతే, ఖచ్చితంగా చెప్పాలంటే 125 సంవత్సరాలు, 128 సంవత్సరాలు ఇది ప్రదర్శన జరిగి, 128 సంవత్సరాల తరువాత, 128 సంవత్సరాల గురజాడ కన్యాశుల్కం తర్వాత కూడా నాటక ప్రయోజనాన్ని గురించి ఎవరైనా మాట్లాడితే నేను వాళ్ళ గురించి ఒకటే చెప్పదలుచుకున్నాను గురజాడ భాషలో, మన వాళ్ళు ఉత్త వెధవాయిలోయ్. వాళ్ళు మాత్రమే నాటక ప్రయోజనం ఏంటని చర్చించగలరు. ఇంకా లక్ష్మణరావు గారు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులుగా నాకు కొంచెం అనుమతి ఇచ్చారు, కొంచెం స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ ఏమిటంటే, కొంచెం నువ్వు నాటకం గురించి కూడా మాట్లాడుకో అని అన్నారు. ఆ ధైర్యం కొద్దీ అధ్యక్షుల వారి అనుమతితో, ఆవిడ వినలేదు, బతికిపోయాను. సో నాటకం గురించి ఇంకొక 2 ముక్కలు. నాటకాన్ని సంస్కరణ కోసం వాడడము అంటే, నినాదప్రాయమైన నాటక రచనలు, బోలుబోలుగాను తోలతోలుగాను మిగిలిపోయే నాటక రచనలు ఏకాబెకి రాసి పడేసి మన మోకాల చూసి ఆనందించండి అని చెప్పుకునే నాటకకారులు కోకొల్లలు తెలుగు భాషలో. ప్రామాణికత కలిగిన సాహిత్యం, ఆ మాటకొస్తే సాహితీ సృజనలో కన్యాశుల్కంతో మా భూమిని కూడా నేను పోల్చలేను. అంటే పోల్చి మాట్లాడాలని కాదు, 2 డిఫరెంట్ సందర్భాల్లో ఉన్నప్పటికీ ప్రయోజనం ఒకటే కాబట్టి మాట్లాడుతున్నా. అది సాధ్యమవుతుందా అంటే, నాటక శిల్పానికి దగ్గరకు వచ్చిన నాటక రచనలో మనకు కనపడే జిలుగు మెలుగులు మన కితకితలు పెట్టించి తనతో పాటు ఈడ్చుకుపోయే ఒక ప్రవాహం ఏదైతే ఉందో అది దాంట్లో కనపడుతుందా అంటే కొంచెం కష్టమే. అందుకనే బహుశా మిగిలిన వాటి సాహిత్యం మీద అంత పెద్దగా చర్చ జరగడం లేదు. సంస్కరణ అనే ప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని నాటకాన్ని నాటకంగా ఎందుకు రాశాడు అంటే, నువ్వు నాటక శిల్పాన్ని ఒక అద్భుతమైన సాహితీ సృజనగా కనుక నువ్వు చేయకపోతే నువ్వు చెప్పే సంస్కరణ అసలు చర్చకు రాదు. గురజాడ ఆ విషయంలో గొప్ప విజయం సాధించాడు. అంటే కన్యాశుల్కం ఎంతమంది చదివారో నాకు తెలియదు, ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. మీరు కన్యాశుల్కం ఎన్నిసార్లు చదివినా అది మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నవ్విస్తూ ఉంటుంది. అబ్బా ఇలా కూడా రాశాడే అని కితకితలు పెడుతూ ఉంటుంది. అబ్బా ఇలా చెప్పాడా, అది నేను వాడుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో ఉండే హిపోక్రసీని, మనకి నిత్య జీవితంలో తారసపడే పటాయింపుగాళ్ళని, ఒకటేమిటి అసలు ఇవాళ సమకాలీనతలో చెప్తారనుకోండి కన్యాశుల్కంలో, ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ సబ్జెక్ట్ నేను దొంగిలించాలని కాదు, కానీ వాటన్నిటినీ ఈయన పాత్రోచితంగా ఇందులో పెట్టాడు. ఈ పాత్రలు ఏవీ కూడా కల్పితాలు కావు, ఏ పాత్ర కల్పితం కాదు. ప్రతి పాత్ర ఎట్లా అయితే ఉండాలో అట్లానే ఉంది. ఏ పాత్ర ఇంతకంటే భిన్నంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పడం సాధ్యం కాదు. కన్యాశుల్కంలో ఈ పాత్రను ఇలా మార్చేసి ఇలా చేయొచ్చు కదా, అలా సాధ్యం కాదు. ఈ నాటకం యొక్క గొప్పతనం అది. ఈ ప్రతి పాత్రని మీరు చదివినప్పుడు వాళ్ళు చెప్పేది 1 డైలాగు 2 డైలాగులే కావచ్చు, వాళ్ళు ఉండేది 1 నిమిషం 2 నిమిషాలే కావచ్చు రంగస్థలం మీద, కానీ వాళ్ళ అభివ్యక్తీకరణ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, వాళ్ళ నేపథ్యం ఏమిటి, ఈ పాత్ర యొక్క నేపథ్యం ఏమిటి, ఆ 2 నిమిషాల్లో ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అది నేను అనుకోవడం, షేక్స్పియర్ లాంటి వాళ్ళు కూడా ఎంతవరకు, ఆయన
ప్రపంచం ఎన్నదగిన నాటకకారుడే కావచ్చు, కానీ అటువంటి నాటక ప్రయోక్త కూడా సాధించినాడా అని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుంది. మాటి మాటికి కన్యాశుల్కం చదివితే చదివి మురిసిపోతూ ఉంటా అన్నమాట. ఇంత అద్భుతంగా మనకి తెలుగులో ఇలా రాసిపోయినాడు ఆయన. దీన్ని ఇంగ్లీష్లోకో ఇంకో దానిలోకో చేస్తే ప్రతి నాటకం ఖచ్చితంగా ఆనాటి సమకాలీనతతోనే ఉండాలి. అట్లానే ఉంది. అది ఒక ప్రత్యేక కాలానికి కన్యాశుల్కం అంటే ఏమిటి అని వాళ్ళ పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఎవరికి తెలియదు కూడా. ఆ కాలానికి సంబంధించిన కన్యాశుల్కం ఇవాళ కూడా ఎందుకని అది ప్రాసంగికతని, రిలవెన్స్ని సంపాదించుకుంది అంటే ఇది ఖచ్చితంగా ఒక పాఠం. సాహితీవేత్తలందరికీ పాఠం, నాటకకర్తలకు ఒక్కళ్ళకే కాదు. ఏమిటి అంటే, నాయనలారా, మీరు జీవితం ప్రామాణికంగా మీరున్న సమకాలీనతలో మీరు రచనలు చేస్తేనే దానికి సార్వజనీనత వస్తుంది. లేకపోతే అవన్నీ బుట్టదాఖలవుతాయి. పుంఖానుపుంఖాలుగా చేయడం కాదు. మీరు ఎంత జీవితాన్ని చూశారు అనేది చూడండి, ప్రస్తుత కాలానికి సంబంధించి జీవితంలో ఉన్న ప్రధానమైన సంఘర్షణ ఏమిటో చూడండి అన్నాడు. ఈ పాత్రల చిత్రీకరణ నేను అనుకోవటం ఒక రకంగా చెప్పాలంటే అనితర సాధ్యంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను వీలైనంత ఎక్కువగా నాటక సాహిత్యాన్ని చదువుతూ ఉంటాను. దాంట్లో ఈ నాటక శిల్పం, ఈ పాత్రల్ని ప్రవేశపెట్టినా లేకపోతే మలిచినా కొనసాగించిన తీరు, ఈ కొనసాగించడం అనేది మీకు ఎట్లా చెప్పాలంటే, సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, పక్కన ఒక అతను ఉంటాడు. అతను ఈ సీన్కి ఆ సీన్కి మధ్యలో అతను ఏముంటుంది, ఈ సీన్లో ఏ బట్టలు వేసుకున్నాడు, ఏ మేకప్ వేసుకున్నాడు, ఎటుపక్క నిలబడ్డాడు, నెక్స్ట్ సీన్లో దాని కంటిన్యూషన్ ఏంటి అనేది చూస్తూ ఉంటాడు. గురజాడ గారు మెటిక్యులస్ వర్క్ చేశాడు. ఆయన నోట్సులు చూస్తే ఆయన ప్రతి పాత్ర మీద మెటిక్యులస్గా, అంటే అతి చిన్న వివరం వరకు ఆయన బుర్రలో దాన్ని చిత్రీకరించుకున్నాడు. ఆ చిత్రీకరించుకోబట్టి ఈ నమూనాలన్నిటినీ, ఈ రకరకాల నమూనాలు అనటం కాదు, రకరకాల వ్యక్తులన్నిటినీ కలిపి ఒక నమూనాగా చేయగలిగాడు. అంటే ఒక నిర్దిష్ట పాత్ర నుంచి ఒక జనరలైజేషన్కి ఆయన రాగలిగాడు. ఇది చాలా గొప్ప కవితా లక్షణం, లేకపోతే సాహితీ లక్షణం అని చెప్పాలి. ఆ సాహితీ లక్షణం నాటకంలో ప్రతిబింబించడం అనేది ఒక అరుదైన విషయం ప్రపంచంలో. ఇది ఆయన సాధించాడు. ఆ తరువాత నాటకం యొక్క ప్లాటు, నాటకం యొక్క నిర్మాణం, ఇది కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఒక నాటకం నడుస్తూ ఉంటుంది, ఆ నాటకం మధ్యలో ఇంకో నాటకం వస్తుంది. ఈ నాటకానికి సంబంధించి కూడా కొన్ని అద్భుతమైన విషయాలు, నాటకం దిగజారి చివరికి పగటవేషం అయిందా లాంటి వాటిని ఆయన రాయగలిగాడు అందులో. అంటే నాటకం దిగజారితే పగటి వేషం అవుతుంది, నాటకం నమ్మించేదిగా ఉంటుంది. ఈ నిమిషంలో నేను నాటక ప్రదర్శన చేస్తే ఇది నాటకం అని తెలిసినప్పటికీ ఈ పాత్రలతో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా మీరు ఈ నాటకాన్ని నిజమని నమ్ముతారు. అది నాటకం యొక్క గొప్పదనం. కానీ పగటి వేషం అట్లా ఉండదు. పగటి వేషం వీధిలో కనపడగానే ఇది పగటి వేషం అనే మీరు అనుకుంటారు. అంటే అది మిమ్మల్ని భ్రమింపచేయదు. నాటకం కానీ సాహిత్యంలో కానీ ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. జార్జ్ థామ్సన్ ఏమంటాడంటే, ఒక జీవితము, ఒక వాస్తవికత, ఒక కళ, ఒక ఇంద్రజాలము, మ్యాజిక్, ఇవన్నీ కలిస్తే కళ అవుతుంది అంటాడు ఆయన. ఆ కళని ఔపాసన పెట్టాడు గురజాడ. కనుకనే ఈ నాటకం యొక్క ప్లాట్ని మలుపులు తిప్పి అంత అద్భుతంగా రాయగలిగాడు. అంత అద్భుతంగా దాన్ని ప్లాట్ని మలిచాడు కాబట్టే కన్యాశుల్కం ఇవాళకి కూడా నాటక రచనగా, సాహితీ రచనగా కూడా సజీవంగా ఉంది. తరువాత ఇందులో ఎక్కడా కూడా మీకు ఈ వ్యక్తి ఈ మాట మాట్లాడకూడదు కదా, ఈ పాత్ర ఇలా ప్రవర్తించకూడదు కదా అని అనిపించదు. దానికి తోడు అరే ఇక్కడ బోరు కొట్టేస్తుంది కదా అని కూడా మీరు అనుకోలేడు. ఎక్కడా కూడా బోరు కొట్టేస్తోంది అని మీరు అనుకోలేరు ఈ నాటకం. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పుడప్పుడు కౌన్సిలింగ్లు చేసేటప్పుడు ఆడపిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకి నాటకము తెలియదు, కన్యాశుల్కము తెలియదు, గిరీశము తెలియదు.
వాళ్ళు చెప్పే కథ చూస్తుంటే మన గిరీశం కన్యాశుల్కంలో 2 చోట్ల ఆడపిల్లల్ని పటాయించే పని చేస్తాడు. బుచ్చమ్మకి ముందొక కథ చెప్తాడు, ఆ తరువాత ఇంకో కథ చెప్తాడు. మర్చిపోయాను, ఎక్కడో నడుస్తూ ఉన్నాను, నాటకం మధ్యలో మీరు రంగప్రవేశం చేశారు, మీ పాత్ర ప్రవేశం లేదు ఇప్పుడు. అంచేత నేను డైలాగ్ మర్చిపోయాను. ఇక్కడ ముందుగా ప్రవేశించాల్సిన 2 పాత్రలు లేటుగా ప్రవేశించడం వల్ల కొంచెం రసభంగం జరిగింది. సో మిత్రులారా, చెప్పొచ్చేది ఏమిటంటే ఈ ప్లాట్కి సంబంధించి మాట్లాడుతుంది. దీంట్లో గిరీశం పాత్రలో 2 అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి. అవి 2 బుచ్చమ్మని పటాయించడం అంటే, ఇక్కడ తెలుగులో పటాయించడం అనే పదం ఉందో లేదో నాకు తెలియదు, అంటే వలేయటం, ముగ్గులోకి దించడం అంటారు కదా, ముగ్గులోకి దించడం. ఈ ముగ్గులోకి దించే పని చాలా గొప్పగా చేస్తాడు. అసలు ముందు అతను లోపల అనుకుంటాడు, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, అసలు ఏమిటి మొత్తం అనుకుంటాడు, మనకు అతని వ్యవహారం ఏమిటో అర్థమవుతుంది. కానీ రెండోసారి నా గిరీశ చూపించిన చిత్రణ చూస్తే, మీరు అది చదివితే అసలు మీకేమర్థమవుతున్నాడు, అలా కథ చెప్తూ ఉంటాడు. కథ చెప్తున్నప్పుడు ప్రారంభంలో బుచ్చమ్మ కాన్షియస్గానే ఉంటుంది, అంటే స్పృహలోనే ఉంటుంది, వీడు కథ చెప్తున్నాడనే స్పృహలో ఉంటుంది. కానీ కథ నడిచే కొద్దీ కథ ఆఖరికి వచ్చేసరికి నేను అప్పుడు ఇది చేస్తాను కాదా అంటుంది. అంటే ఇతనేసిన వలలో ఆమె చిక్కిపోయి ఆ కల్పిత గాథలోకి వెళ్ళిపోయి తన పాత్ర అయిపోతుంది. అంటే ఒక రకంగా గిరీశం యొక్క మొత్తం మోసాన్ని ఆమె వాస్తవం కింద ఆమోదిస్తుంది. ఇది కళలో చెప్పానే, కళ కల్పించే ఒక ఇంద్రజాలం ఏదైతే ఉందో, ఒక మోసగాడు కూడా అటువంటి ఇంద్రజాలాన్ని కల్పిస్తాడు. మోసగాడు కల్పించే ఇంద్రజాలాన్ని కల్పించగలిగిన వాడు గురజాడ. గిరీశం పాత్రని అలా చేయగలిగిన వాడు గురజాడ. నేను ఇంకో మాటలో చెప్పాలంటే, అప్పటికి ఇప్పటికీ 1897లో మొదలు పెడితే ప్రదర్శన నుంచి ఇవాల్టి వరకు తెలుగు నాటక రంగం మొత్తం గురజాడ గారు పాతుకున్న ఈ కన్యాశుల్కం యొక్క నీడ దాటి బయటికి పోవడం లేదు, పోవడం వాళ్ళ వల్ల కావడం లేదు. అంత అద్భుతంగా ఈ నాటకాన్ని చేశాడు అని నేను చెప్పదలుచుకున్నా. ఆ తరువాత ఇక నేను నా సబ్జెక్టుకి వచ్చేస్తాను, ఎందుకంటే నా వెనకాల ఇంకా 2 వక్తలు ఉన్నారు. నన్ను స్త్రీల పాత్రల గురించి మాట్లాడమన్నప్పుడు, స్త్రీల సమస్యల గురించి మాట్లాడమన్నప్పుడు నాకు కొంచెం దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నా చిన్నప్పుడు ఎప్పుడో, అప్పుడు అందరికీ ఇప్పుడు కనుక ప్రవచనాలకు పోయి మొగుడి అండర్వేర్ ఉతకాలా లేదా అనే ప్రవచనాలు ఆడంగులు వింటున్న కాలం కాకుండా, మా చిన్నప్పటి కాలంలో చేతులు పట్టుకుని కమ్యూనిస్టుల మీటింగులు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా తీసుకెళ్లిన కాలంలో ఒక అద్భుతమైన కమ్యూనిస్టు గొప్ప నాయకుల్లో ఒకడైన బీటీ రణదివి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ, వీఆర్ వెరీ స్మాల్, మేము చాలా పిల్లం అప్పటికి, మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైన పదం అన్నాడు. ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు ఆడవాళ్ళు మాట్లాడుకోవాలని, ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు ఆడవాళ్లే మాట్లాడాలని, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఆడవాళ్లే పరిష్కరించుకోవాలని, ఆడవాళ్ళకి సంబంధించిన కొంతమందిని ఆడవాళ్ళని అక్కడ కేటాయించేస్తే మీ పని అయిపోతుందని మీరు అనుకుంటే దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఫెమినిజం అన్నాడు. అప్పటికి ఇప్పటికీ నాకు ఇది గుర్తుండిపోయింది. ఆడవాళ్ళ పాత్రల గురించి మాట్లాడడంలో మాకేం అభ్యంతరం లేదు, దాని ఔన్నత్యం గురించి మాట్లాడడం కూడా మాకు అభ్యంతరం లేదు, ఎటు మేము ఔన్నత్యం కలగవాళ్ళమే కదా, అంచేత మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ దీన్ని మగవాళ్ళు మాట్లాడడం అవసరం, ఎందుకంటే మగవాళ్ళు మాట్లాడాలి అని గురజాడ చెప్పిపోయినాడు. చెప్పిపోయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని మాట్లాడిస్తున్నారు, ఏంటబ్బా దీని ఔచిత్యం చెప్పండి నాకు నిర్వాహకుల్లారా. రెండోది, దీంట్లో
ఔచిత్యం లేదని నేను ఎందుకు అనుకున్నానంటే, అసలు ఆడవాళ్ళు వాళ్ళ పాత్రల్ని మినహాయించి గురజాడ ఏం రాశాడో మీరు నాకు చెప్తే, గురజాడ పాత్ర స్త్రీల పాత్రలో ఔన్నత్యం గురించి నేను చెప్తా. చెప్పండి. ఆయన దేని గురించి సంఘ సంస్కరణ చేశాడు? ఆయువు పట్టుకున్నాడు. ఏ కాలంలో అయితే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ఫెమినిస్ట్ ఏంగెల్స్ మానవజాతి బానిసత్వం స్త్రీ బానిసత్వంతో మొదలైంది అని డంకా బజాయిని చెప్తున్నాడో, ఆ కాలంలో గురజాడ ఒక ఆయువు పట్టుకున్నాడు. ఇక్కడ పట్టుకొని ఏమన్నాడు? మన వాళ్ళు ఒట్టి వెధవాయిలోయి, వీళ్ళు మారరు, మగవాళ్ళని మార్చే పని కూడా ఆడవాళ్ళదే, ఎందుకంటే ఆధునిక మహిళ చరిత్రని తిరగ రాస్తుంది అన్నాడు. నేను మళ్ళీ ఈ వాక్యం చదివాను, దీని ఒరిజినల్ ఏంటి అని. రాస్తుంది అని ఈయన ఎట్లా డిక్లేర్ చేస్తాడబ్బా? రాయాలి అని ఆశించవచ్చు, రాస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు, అంతేగాని రాస్తుంది అని ఈయన ఎట్లా డంకా బజాయిని చెప్తాడు అంటే ఆయన చెప్పాడు. ఇది చెప్పడానికి నువ్వు మార్క్సిజం చదవక్కర్లేదు, గతి తర్కం తెలియక్కర్లేదు. నీకు జీవితం ప్రమాణం అయినప్పుడు ఈ జీవిత గమనం, ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలపైన దూకిన వాన నదిగానే మైదానంలో ప్రవేశించాలి. కాబట్టి సమాజ పరిణామం ఎటెళ్తుంది అని తెలిసిన వాడు ద్రష్ట. కాబట్టే గురజాడకి తెలుసు భవిష్యత్తులో ఇదే జరుగుతుంది. ఇది జరుగుతుంది అనడానికి ఆయన అనేక దృష్టాంతాలని, స్త్రీల సమస్యల గురించి ఆయన రాసుకున్న నోట్స్ కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన ఉత్తరాల్లో కానీ కనపడతాయి. హ్యావింగ్ సెడ్ దట్, అది చెప్పిన తర్వాత కొద్దిగా పాత్రల గురించి కూడా మాట్లాడతాను. మరి నాకు ఇచ్చిన టాపిక్ అది కదా. ఇందులో ముందుగా కన్యక, తరువాత పూర్ణమ్మ. పూర్ణమ్మ ఒక భావోద్వేగత కలిగిన మనసుతో చదివినప్పుడు నిజంగానే ఏడుపు వస్తుంది. చాలా కాలం పాటు నేను ఆత్మహత్యను ఉతిరికి లక్షణంగా అనుకునేదాన్ని. అంచేత పూర్ణమ్మ చదివినప్పుడు నాకు ఎందుకు ఇలాంటి పని చేశాడు గురజాడ అని నాకు దుఃఖం వచ్చేది. ఆ తరువాత కొంచెం మనం కూడా ముందుకు నడుస్తూ ఉంటాం కదా. ఆ నడుస్తున్న కాలంలో నిరసన ఒక ఆత్మహత్య అనేది ఒక నిరసన రూపం. ప్రపంచం మీద తను ఏమీ చెయ్యలేని తనంతో తల్లిదండ్రి ఎవరినైతే బిడ్డలు విశ్వసిస్తారో ఆ తల్లిదండ్రి, కాసుకులోనే తల్లిదండ్రి ఏం చేశారు? ఆమెను అమ్మేశారు. ఈ అమ్మేసిన దానికి ఒక పల్లెటూళ్ళలో ఉండే ఒక ట్రెడిషనల్ వేలో, ఒక సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన ఆడపిల్ల విపరీతమైన నిరసనని తెలియజేయాలి. నిరసన ఎందుకు తెలియజేయాలి? ఆమె సాంప్రదాయబద్ధంగా పెరిగింది, అంత ఆలోచన లేని పిల్ల. కానీ ఈమె నిరసన ఎందుకు తెలియజేయాలి? అంతకుముందున్న వేల మందిలాగా తలకాయ ఉంచుకొని తాళిగట్టించుకొని బతికేయచ్చు కదా. అంటే బతకదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె గురజాడ పూర్ణమ్మ కాబట్టి. గురజాడ పూర్ణమ్మకి ఎక్కడి నుంచి అవహేళన ఎదురైంది? తండ్రి, భర్త, తాతయ్యని అందరూ ఎక్కిరించారు. ఎక్కిరించినందువల్ల ఈమెకు ఒక చైతన్యం ఏర్పడింది. అంటే మన చైతన్యం చుట్టుపక్కల సమాజం నుంచి కూడా వస్తుంది. దాంట్లో ఏముంది? వాళ్ళు వెక్కిరించడాన్ని మనం బాధపడుతున్నాం. వాళ్ళు వెక్కిరించకపోతే ఆమె చచ్చిపోదు కదా అని ఎవరో అన్నారు నాతో. కానీ వాళ్ళు వెక్కిరించడం ఒక హెచ్చరిక. ఏమని అంటే, నీ భర్త తాత అయ్యుండక్కర్లేదు, నీ వయసువాడు, నీ ఈడువాడు అయ్యుండొచ్చు అని చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిన తనం నుంచి ఈమె నిరసన ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? ఎవరికైతే ప్రకటించాలో వాళ్ళు వినే దశలో లేరు. వాళ్లే కదా నిన్ను బలిపీఠం మీద కూర్చోబెట్టింది. కాబట్టి ఈ ప్రపంచానికి, ఈ చెవిటి ప్రపంచానికి, ఈ గుడ్డి ప్రపంచానికి, ఒక కన్న బిడ్డని ఒక వస్తువు కింద చూస్తున్న ప్రపంచానికి తన మరణం ద్వారా పూర్ణమ్మ ఒక నిరసనని తెలియజేసింది. అది ఒక బలహీన క్షణం కాదు, ఒక నిరసన క్షణం. కనుకనే ఆమె పోతూ నా చావు ఒక హెచ్చరిక, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పింది.
ఈ గుర్తుపెట్టుకోండి అని చెప్పడంతో పాటు ఆమె ఏం చేసింది, కలువల చేరెను కన్నుల కాంతులు. అంటే ఆమె శరీరంలో ఉండే ప్రతిదీ ప్రకృతిలో భాగమైంది అని చెప్పడం సింబాలిజం కాదు. ప్రకృతి తనంతట తానుగానే ఒక ప్రతిఘటన ఇస్తుంది. కాబట్టి నేను నిలువెల్లా ప్రతిఘటనగా ఉన్నాను. ఇవన్నీ ఉన్నంతకాలం నా కథని మీరు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు అమ్ముడు వస్తువులు కాదు అని చెప్పింది పూర్ణ. ఒక అత్యంత సాంప్రదాయబద్ధమైన పాత్రలోంచి, ఒక అమాయకత్వంలోంచి, ఒక అద్భుతమైన సౌందర్యంలోంచి ఒక విషాదమైన నిరసనకి తీసుకువెళ్ళి ఆ నిరసనలో కూడా ఇంత ఔన్నత్యాన్ని, ఇంత చెప్పపెట్టుతనాన్ని సమాజానికి చూపించగలిగిన ఒక పాత్రని గురజాడ సృష్టించగలిగాడు. అది పూర్ణమ యొక్క గొప్పతనం. ఆ తర్వాత వచ్చేసి కన్యక. కన్యకా పరమేశ్వరి గుడి ఎక్కడ చూసినప్పటికీ మనకి ఆ చివర వివేకానంద రాక్ దగ్గర కూడా పెద్దగా ఉంటుంది. అందరం మర్చిపోయిన విషయం అన్నీ ఒక్కసారి గుర్తు చేశాడు ఆయన. నువ్వు విజయవాడలో దుర్గమ్మ గుడే, లేకపోతే నీ ఊరి పొలిమేర్లకి కాపలా ఉండే పోలేరమ్మ, నీ న్యాచురల్ రిసోర్సెస్కి, నీ చెరువులు, దొరువులు, సరస్సులు, కొండలు, వీటి కాపలా ఉండే మైసమ్మలు, కొండ మైసమ్మలు, గడ్డి మైసమ్మలు, చెరుకు ఉప్పలమ్మలు, పంటల కాపలాదారులు, ఎవరైతే స్త్రీలు ఉన్నారో, ఒక సుదీర్ఘమైన మానవజాతి మాతృ పరంపరకి నిదర్శనలుగా ఉన్నారో, వీళ్ళందరిలో ఇవాళ ప్రముఖ దేవతలుగా పూజలు అందుకుంటున్న వాళ్ళందరూ నీ సమాజం మీద నిరసన ప్రకటించిన వాళ్లే. అంటే ఒక రాజు బలం ముందు మొత్తం వృత్తి శ్రేణులు, శెట్టులు అందరూ తలకాయ దించితే, ఓకే నువ్వు ఇంత అపరిమితమైన బలమైన వాడివి, నేను చేసిందే శాసనం అని చెప్పి నువ్వు అంటే, నీ శాసనాన్ని కూడా నేను ధిక్కరించగలను. ఎందుకంటే నా బతుకు నీ చేతుల్లో ఉండొచ్చు, నా చావు నీ చేతుల్లో లేదు. అది కూడా ఒక వైలెంట్ ఎండింగ్కి, ఒక హింసాత్మకమైన ఆఖరితనాన్ని కన్యక ఎంచుకుంటుంది. అంటే ఒక ప్రదర్శన, నా నిరసన. ఇక్కడ పూర్ణమ్మ నిరసన ఒక నిశ్శబ్ద నిష్క్రమణ, ఇక్కడ కన్యక నిరసన ఒక విస్ఫోటనాత్మకమైన ప్రదర్శన, ఎక్స్ప్లోజివ్ డిస్ప్లే. అది ఒక పల్లెటూరి వాతావరణంలో ఆ నిరసన చాలు, ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక రాయి వేసినట్టు కంపనలు. కానీ ఒక వృత్తి శ్రేణుల వాతావరణంలో కంపనలు సరిపోవు. అందుకని ఒక విస్ఫోటనం జరగాలి. అందుకని ఆ కాలానికి, ఆ ప్రదేశానికి సరిపడగా నిరసనని కన్యక ఎంచుకుంది. దాన్నే గురజాడ రాశాడు. అంటే పాత్ర ఔచిత్యం అంటాం దీన్ని. సమకాలీనత అంటే సందర్భము, ఏ కాలానికి చెందినది, ఏ శ్రేణికి చెందినది, ఏ ప్రాంతంలో ఉండే సాంస్కృతిక నేపథ్యంలో ఎటువంటి నిరసన రూపాన్ని ఎంచుకోవాలి. అట్లా ఎంచుకోవడం మళ్ళీ ఆ పాత్ర యొక్క స్వభావం నుంచి పక్కకు వెళ్లకుండా, వాస్తవం నుంచి కూడా పక్కకు వెళ్లకుండా. ఎందుకంటే మీరు చూస్తే మన జీవితాల్లో కూడా మనం చేసుకునే ఎంపికలన్నీ కూడా మన సామాజిక నేపథ్యం నుంచే ఉంటాయి. దాన్ని మించి మన చైతన్యం ఎక్కడో పెరిగిపోతుంది అనుకోవద్దు. అంచేత ఆ నేపథ్యంలో వచ్చిన చైతన్యం నుంచి వాళ్ళు ఏ రకమైన నిరసన రూపాన్ని ఎంచుకుంటాడో, ఒక్క అంగుళం అటు ఇటు తేడా రాకుండా ఈ పాత్రలను ఆయన సృష్టించాడు. తర్వాత ఇంతకంటే ముందుకు నేను వెళ్ళను. అంటే ఆ తరువాత కాలంలో వచ్చిన మధురవాణి పాత్ర, మధురవాణి గురించి అనేక రకాలైన చర్చలు నడిచాయి. నేను దానిలోకి వెళ్ళే ముందు దీనిలో ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అందులో ఉండే పాత్రల్లో పోటుకోళ్ళమ్మ, మీనాక్షి,
తర్వాత బుచ్చెమ్మ. పూటకోళ్ళమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని నోరు మూసుకుని భరించే స్త్రీ కాదు, చీపురు పట్టుకొని వెంటబడే స్త్రీ. అంటే చస్తే కుదరదు నన్ను మోసం చేస్తే అని ఆ దశకి ఎందుకు వెళ్ళింది? పూటకోళ్ళమ్మ వృత్తి అది కూడా పాపం భర్తలేనితనంలో చేసుకునే వృత్తిని దాన్ని కూడా ఆ కడుపు కూడా కొట్టగలిగి అక్కడ కూడా దోచగలిగిన వాడు గిరీశం. అటువంటి వాడికి చీపురు కట్ట శాస్తి తప్ప వేరేది సరిపోదని పూటకోళ్ళమ్మ డిసైడ్ అయింది. అంటే నేను కొడితే నీ పరువు పోవాలి, నాది ఎటు పోతుంది, ఎందుకంటే నేను పూటకోళ్ళమ్మని కదా. అంటే ఆ పాత్ర యొక్క సందర్భం, ఆ పాత్ర ఔన్నత్యంగా ఉందా తప్పుగా ఉందా అంటే నేను ఒక విషయం చెప్తాను. ఏ కాలంలోనూ అందరికీ ఒకే నీతి ఉండదు. ఏ కాలంలోనూ శిష్టత్వం ఇచ్చే నీతులే ప్రపంచం యొక్క నీతులుగా మీరు ఎంత చెప్పినప్పటికీ అలా ఉండవు, భిన్నంగా ఉంటాయి. అంచేత పూటకోళ్ళమ్మ ఏదైతే చేసిందో అది ఆ పాత్రకి సరైంది. అది గొప్పదా కాదా అంటే నాకు గొప్పది. ఎందుకు గొప్పది అంటే ఆమె నోరు మూసుకొని తన పరువు కోసమనో ఈ శిష్టాచారం ప్రకారం నేను మంచిదాన్ని అనిపించుకోవాలనో పవిత్రురాలను అనిపించుకోవాలనో తాపత్రయపడలా. చీపురు పట్టుకొని వెనకబడింది. వెనకబడటానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే మధ్యతరగతి ఆడవాళ్ళని మొగుడు కొడితే ఇవాళకి కూడా, నేనేదో గతకాలం సంగతి మాట్లాడలే, ఇవాళకి కూడా అనుభవం కొద్దీ చెప్తున్నా. అనుభవం అంటే మా ఆయన కొడతాడని కాదు, నా దగ్గరకు వచ్చే కేసుల సంగతి. అనుభవం అనగానే స్వీయ అనుభవం అనుకుంటారు. అందుకని ఆడవాళ్ళు ఇవాళకి కూడా సౌండ్ రాకుండా ఏడవాలి. అదే మా ఇస్త్రీ చేసే ఆమెని కొడితే లబ 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 లబం అని మొత్తుకుంటుంది. నాకు ఈ మూసుకొని భరించి గుక్క తిప్పుకొని లోపల కుళ్ళి ఏడవడంతో ఉండే ఔన్నత్యం ఏంటో నాకైతే కనపడలే. అది గొప్పదని ఎవరన్నా అనలైజ్ చేస్తే వాళ్ళకి నా జోహార్లు. కానీ ఈ లబలబ మొత్తుకోవడంలో ఒక గొప్ప నిరసన ఉంది పూటకోళ్ళమ్మలాగా. ఆ పాత్రకి సంబంధించిన వర్గ స్వభావం పూటకోళ్ళమ్మ యొక్క ఔన్నత్యం. అసలు ఆ స్టార్టింగ్ సీనే చీపురు కట్టతో స్టార్ట్ అవుతుంది. ఆ అద్భుతమైన ఒక సంఘీభావం ఉంటుంది అక్కడ. ఏమిటది? పూటకోళ్ళమ్మ చీపురు పట్టుకుని వస్తుంది. ఎవరన్నా వచ్చారా మీ ఇంటికి రహస్యంగా అంటే మధురవాణి చాలా చక్కగా చెబుతుంది. నా ఇంటికి రహస్యంగా రావాల్సిన పని ఏమిటి? దర్జాగా వస్తాడు ఎవడన్నా. అంత గొప్ప విషయం అది. ఆ తర్వాత ఊరుకుంటుందా? మరి గిరీశం సన్నిహితుడే, ఆమెకి ఊరుకుంటుందా? లోపలికి సైగ చేస్తుంది వాడు ఉన్నాడు అని. ఈవిడ పోయి ఉతుకుతుంది. ఉతికిన తర్వాత కూడా కొన్ని అద్భుతమైన డైలాగులు అక్కడ ఉంటే వాటన్నిటి జోలికి వెళ్తే మళ్ళీ కష్టం. ఇది సన్నివేశం, ఇది ఒక పాత్ర. రెండోది అంటే కన్యాశుల్కం గురించే మాట్లాడుతున్నారు అనుకోకండి, ఎందుకంటే కొండుభట్టియం గురించి కూడా కొంచెం తర్వాత మాట్లాడాలి. కొండుభట్టియంలో నేను స్త్రీల పాత్రల గురించి కంటే కూడా కొండుభట్టి గురించి ఎక్కువ మాట్లాడతాను. ఇక్కడ రెండవ పాత్ర బుచ్చమ్మ. మనకి అసలు ఆ బుచ్చమ్మ అట్లా సాలెగూళ్ళలోకి నడిచి వెళ్తూ ఉంటే, మన గిరీశం అల్లిన సాలెగూళ్ళలోకి అట్లా వెళ్తుంటే మన ప్రాణాలు గిలగిలలు కొట్టే కోసుకుంటాయి. అర్రే 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 ఏమైపోయింది వెళ్ళిపోతుంది ఆగండి ఆపుదాం అనిపిస్తుంది. కామోసు అయ్యుండొచ్చు అని అమాయకంగా మాట్లాడే బుచ్చమ్మ చివరికి తను పెళ్లి చేసుకుంటే, తను గిరీశంతో వెళ్ళిపోతే తన చెల్లెలు పెళ్ళి ఆగిపోతుందని ఆశపడుతుంది. వాడేసే త్రూఫ్ కార్డు లాస్ట్కి అది. ఆ దెబ్బకి పాపం కన్విన్స్ అవుతుంది, లేకపోతే కన్విన్స్ కాకపోవచ్చు. ఆమె సాలెగూళ్ళలోకి అంత చక్కగా ఇంద్రజాలంలోకి నడిచెళ్ళినప్పటికీ కూడా కాకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అంటే ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏమిటి అంటే ఆడవాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా పురుషస్వామ్య సమాజం ఏం నేర్పించింది అంటే, నీ జీవితము నీ ప్రయోజనము కాదు, కుటుంబము వాళ్ళ కోసం త్యాగం చేయడము ఒక అద్భుతమైన విషయం అని నేర్పించింది. అందుకనే తన వైధవ్యం వల్ల వేరే సంబంధాలు పెట్టుకున్నప్పుడే మీనాక్షి కానీ,
లేకపోతే బుచ్చమ్మ కానీ వాళ్ళు తాత్కాలికంగా ఏ పనులు చేసినప్పటికీ ఆఖరిలో వాళ్ళు కుటుంబము లేకపోతే తన రక్త బంధువుల యొక్క ప్రయోజనాన్నే వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు అందుకే ప్రపంచం ఆడవాళ్ళు అదిగో పలానా హత్య చేశారు అనగానే మీరు చూస్తున్నారు కదా, ఛానల్స్ అన్నీ 36 రోజులు అదే డిస్కషను. చంపేసింది ఏమిటి, ఇలా జరిపోతుంది, ఆడవాళ్ళు అయ్యి ఉండి కూడా ఇదే డిస్కషను, బ్రేకింగ్ న్యూస్లు. ఆవిడెవడో హనీమూన్ యూపీలో హనీమూన్కి వెళ్ళిన జంట, యూపీ నుంచి వెళ్ళిన జంటని మేఘాలయలో ఎవరో కిరాయి హంతకులనిచ్చి ఒక ఆమె చంపించింది హనీమూన్కి వెళ్ళినప్పుడు. దీని మీద ఉత్తర భారతదేశం అంతా గగ్గోలు. మొత్తం ఛానల్స్ అన్నీ, అసలు హిందీ ఛానల్స్ గురించి చెప్పక్కర్లేదు, అవి ఏ జాతికి చెందినవో నేను ఇంకా క్లాసిఫై చేయలేదు వాటిని. సో వీళ్ళందరూ గగ్గోలు, ఏంటి ఆడవాళ్ళు ఇలా చేసేస్తున్నారు, ఆడవాళ్ళు హంతకులైపోతున్నారు, ఆడవాళ్ళు ఏమైపోతుంది ఈ ప్రపంచం అని గగ్గోలు పెట్టేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అడుగుతుంటారు, మేడం ఏంటి మేడం ఆడవాళ్ళందరూ ఇలా హత్యలు చేసేస్తున్నారు అంటే నేను అడిగాను, ఏంటి భయంగా ఉందా మీ ఆవిడ చంపేస్తుందని అని అడిగాను. అది కాదు మరి అది కాకపోతే ఎందుకు అడిగాం? ఈ దేశంలో వరకట్న హత్యలు 27%. 2023లో ఆడవాళ్ళ మీద జరిగిన నేరాలు 4.5 లక్షలు నమోదైన నేరాలు. వాటి గురించి నువ్వు మాట్లాడట్లేదు. ఇమ్మీడియట్ స్పౌజుల వైలెన్స్లో మరణించిన వాళ్ళు 1,25,000, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడట్లేదు. 25 మంది చచ్చిపోలేదు ఆడవాళ్ళ చేతుల్లో, నువ్వు గగ్గోలు పెడేస్తున్నావు. ఏంటి నీ భయం? నీ భయం ఏంటి అంటే నువ్వు ఒక వస్తువుగా, ఒక డోర్ మ్యాట్గా చూస్తున్న వ్యక్తి నిన్ను కాటేస్తుందేమో అని నీ భయం. అరే నేను ఇక్కడ ఆదమర్చి నిద్రపోతుంటా, నేను బలాదూరు తిరుగుళ్ళు ఎన్ని తిరిగినా కానీ నా పెళ్ళం ఇంటికి వచ్చేసరికి నోట్లో ఇంత ముద్దబడైపోతే ఆధిపత్యం చెలాయించవచ్చు అనుకున్న పురుషస్వామ్యం ఇలాంటి తిరుగుబాట్లతో ఉలిక్కి పడుతుంది. కానీ ఆ పురుషస్వామ్యాన్నే ఆమె ఒక ప్రశ్న అడిగింది, ఏమిటి అంటే నువ్వు పెళ్లి చేసే ముందు నేను ఇంటిల్లిపాదికి చెప్పా ఈ వెధవ నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించిన వెధవ వేరే ఉన్నాడు అని. మరి అప్పుడు వించావచ్చుగా, వినలేదు. వినకపోతే మన పురుషస్వామ్య సమాజం ఏమనుకుంటుంది, ఇగో సుబ్బిని అమ్మేసినట్టుగానే నిన్ను కూడా మేము మా పరువు కోసం నీకు పెళ్లి చేస్తాం, నువ్వు నోరు మూసుకుని అక్కడ పడి ఉండాలి తప్ప నువ్వు చంపేస్తావా? చంపేస్తామండి. చచ్చిపోవడం ఒక నిరసన అయితే చంపడం కూడా ఒక నిరసనే. భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు వేయలేదా? మేము కూడా సమాజంలో ఒక బాంబు వేసాం, మీరు ఉలిక్కి పడుతున్నారు, వెరీ గుడ్. ఆ రిజల్ట్ కోసమే ఆమె పనిచేసింది. మీరు ఇక్కడి నుంచి అరేంజ్డ్ మ్యారేజ్లు, కట్నాల మ్యారేజ్లు, పరువు మ్యారేజ్లు మానేయండి. మీ కులం పరువులు ప్రతిష్టలు మా నెత్తిన పెట్టకండి. సింపుల్, క్వైట్, డన్. అదే మొక్క ఇదే పరువుని బుచ్చమ్మ వాడుకుంది. బుచ్చమ్మకు వాడుకునే తెలివితేటలు ఉన్నాయా? ఎంత విశ్లేషణ చేసిందా బుచ్చమ్మ అంటే ఆమెకు కూడా ఒక లోకజ్ఞానం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక లోకజ్ఞానం ఉంటుంది, ఒక సమాజం నేర్పించిన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఏంటి బుచ్చమ్మది? నేను గనక వెళ్ళిపోతే నా చెల్లెలకు కూడా బదనాం వస్తుంది, ఫలానా దాని చెల్లెలు అంటుంది కదా సమాజం, అందుకని దీని పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి ఒక నరకం అనేది బుచ్చమ్మ యొక్క అనుభవం. కాబట్టి ఆ నరకం, అందులో ముసలివాడి నరకం, ఆ తర్వాత వైదవ్యపు నరకం, 3 నరకాలని తప్పించడం కోసం ఈ గిరీశంగాడ్ అనే నరకాసురుడితో వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధపడింది. దీన్ని ఏమంటారు? త్యాగం. చెప్పాను కదా, అసలు మీరు నమ్మరు కానీ, అంటే మీరు ఏమనొద్దండి నన్ను, మా ఆడవాళ్ళకే ఇల్లాలే ఇంటికి జీవన జ్యోతి, త్యాగమైవమ్మ, అసలు ఈ పాటలు మగాళ్ళు ఎవ్వరు వినరు, వీళ్ళే వింటారు, వీళ్ళే విని ఏడ్చుకుంటూ ఉంటారు. నేను ఇంత త్యాగం చేశాను, ఇంత త్యాగం అయినా ఏడ్చుకుంటూ ఉంటాను. నా చిన్నప్పుడు విజయవాడలో నేను కొత్తగా ఆంధ్రదేశానికి వస్తున్న కాలంలో ఈ సినిమాలు వచ్చాయి. ఏంటవి? శోభన బాబుకి 2 పెళ్ళాలు ఉండే సినిమాలు ఉండేవి. ఏదో దీపాలో ఏవో ఉండే, మొత్తానికి ఆ పేర్లు ఏవో గుర్తుపెట్టుకుంటా చెప్పండి. ఆ సినిమాలకు వెళ్ళేది ఎక్కువగా ఆడవాళ్ళే. ఎక్కువగా వెళ్ళి హాల్ అంతా తడిచిపోయేది, అంటే ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఈ సీదుకుంటూ, ముక్కు సీదుకుంటూ, తుడుచుకుంటూ, పెద్ద పెద్ద పైటలన్నీ తడిచిపోయి వస్తుండేవాళ్ళు. వీళ్ళు ఎవరి కోసం ఏడుస్తున్నారని నాకు పెద్ద డౌటు. ఎవరి కోసం ఏడుస్తున్నారంటే శోభన్ బాబు ఎన్ని కష్టాలు పడుతున్నారు 2 పెళ్ళాలతో.
ఆడవాళ్ళు త్యాగం చేయటం ఒక సహజమైన విషయం అని పురుషస్వామ్యం మాకు నేర్పిస్తుంది. మగవాడు కొంచెం ఇబ్బంది పడ్డా వాడి కోసం కూడా మేమే ఏడుస్తాం. అందుకనే మీనాక్షి పాత్ర తనకి తన్ను అమ్మి పారేసి కర్కోటకుడుగా ఉన్న తండ్రి నుంచి కూడా ఆ తండ్రి దెయ్యానికి భయపడితే పర్వాలేదులే, నేను ఇక్కడ పక్క వేసుకొని నీకు ధైర్యం చెప్తాను అంటుంది. రెండో పక్కన కొంచెం ధైర్యం చెప్పడానికి చూస్తుంది. ఆ పిల్ల సత్యకాల పిల్ల, అలాంటి పిల్ల కాదు అంటే నువ్వు భయపడొద్దు అని చెప్పడానికి చెప్పింది ఆ విషయం. చూడండి మీనాక్షి పాపం. తర్వాత అదే మీనాక్షిని నేను ఎక్కడికో మఠంలోకి పంపించేస్తాను, నేను కాశీకి పోతాను అంటాడు లుబ్ధమదాన్లో. అక్కడ కూడా ఆ పిల్ల అంత చేసినా ఈ తండ్రికి ఇంత కనికరం లేదు స్త్రీల దేహం పట్ల. ఆ తర్వాత ఇంకో 30 ఏళ్ల తర్వాత చలం వచ్చి 40 ఏళ్ల తర్వాత చలం వచ్చి స్త్రీకో హృదయం ఉంది, దానికి అనుభూతిని ఇవ్వాలి, స్త్రీకో శరీరం ఉంది, దానికి వ్యాయామాన్ని ఇవ్వాలి అని చెబుతూ స్త్రీలకు వాంఛలు ఉన్నాయి. ఈ పురుషస్వామ్య సమాజం స్త్రీల వాంఛలను కూడా ప్రకటించనివ్వదు అని చెప్పాడు. నిజానికే మర్యాదస్తుల లోకం పురుషస్వామ్యం. ఆస్తి మీద, సంపద మీద, వారసత్వం మీద ఆధారపడ్డ ఈ హిపోక్రటిక్ పురుషస్వామ్యం ఏదైతే ఉందో ఇది ఆడవాళ్ల శారీరక వాంఛల్ని ఒప్పుకోదు, అనుమతించదు. అందుకనే మన దేశానికి మనకి ఈ పవిత్రత అనే పదం ఎంత ఇష్టం అంటే యాండే శుభ్ర భారత్ అని పెట్టాలి. భారతదేశం శుభ్రంగా ఉండాలంటే శుభ్ర భారత్. స్వచ్ఛ భారత్ ఏంటండి? నాకు అర్థం కాదు. పాతివ్రత్యము, పవిత్రత, స్వచ్ఛ భారత్ ఏమి తలకాయ ఏమైనా తిరుగుతుందా? శుభ్ర భారత్ అని పెట్టాలి, శుభ్రంగా ఉండే భారత్. ఇది ఎందుకు పెట్టారు అంటే దీనికి ఒక పవిత్రత ఆపాదించడం. దీన్ని మీరేమి ఈ పేర్లు కాయిన్ చేయడంలో అపరిమితమైన మేధోత్వం ఉంది. చాలా క్యాజువల్గా అనిపిస్తాయి, అట్రాక్టివ్గా అనిపిస్తాయి, కానీ ఖతర్నాక్ ఉంది వీటి వెనకాల కుట్ర. కాబట్టి ఇక్కడ ఏమిటంటే పోనీ ఆడవాళ్ళు ఏమన్నా ఈ కుట్రపూరితమైన ఈ గొడుగు ఏదైతే ఉందో, ఈ హిపోక్రసీ ఏదైతే ఉందో, హిపోక్రసీకి తెలుగు ఏమన్నా ఉందా అండి? భేషజం. దీన్ని ఆడవాళ్ళు ఆమోదించారా? నా ప్రశ్న అది. ఆడవాళ్ళు ఆమోదించి అవునోహో మీరు చాలా గొప్పవాళ్ళని పురుషస్వామ్యాన్ని ఒప్పుకున్నారా? గురజాడ అది బ్రేక్ చేశాడు మీనాక్షితో. నువ్వు నాకు వైధవ్యం ఇచ్చావా, సరే తీ, నేను కూడా నా ఇష్టం వచ్చింది చేస్తా. దీన్నే తెలుగులో తాపీ ధర్మారావు గారు ఒక సామెతలో రాస్తాడు. తాపీ తాతగారు కూడా ఇక్కడి నుంచే కదా. ఆయన ఏం రాస్తాడు? వేసిన తాళం వేసినట్టే ఉంది, 6 బిడ్డలు తల్లయింది ఎట్లాగా అంటాడు. పురుషస్వామ్యమా స్త్రీల పాతివ్రత్యాన్ని, స్త్రీల కన్యాత్వాన్ని, స్త్రీల యొక్క పవిత్రతని కాపాడే పనిలో హర్షాభవేత్ కన్యా అని నువ్వు ఇనప కచ్చడాలు వేసినప్పటికీ తల్లికి బిడ్డలందరూ ఒకటే, తండ్రి ఎవడన్నా కావచ్చు. ఆ వాస్తవం, ఆ ప్రకృతి సత్యాన్ని ఆడవాళ్ళు శుభ్రంగా అర్థం చేసుకున్నారు కనుకే ఈ సామెత ముందుకు వచ్చింది. పురుషస్వామ్యం ఎన్నన్నా విధించవచ్చు నీ వారసత్వం కోసం, నీ ఆస్తి కోసం, కానీ దాన్ని తృణీకరించడం మా చేతిలో పెట్టిన విద్య. అంచేత నువ్వు మాకు సమానత్వాన్ని మేము బహిరంగంగా నువ్వెట్లా బ్రతుకుతున్నావో అట్లా బ్రతికే పరిస్థితిని మాకు కనుక నువ్వు కల్పించకపోతే నువ్వు ఏ కుహనా విలువలనైతే ఈ సమాజంలో ఉంచాలనుకుంటున్నావో ఆ కుహనా విలువల్ని నీకు తినిపిస్తావు అని చెప్పింది మీనాక్షి. మీనాక్షి చేసింది అదే. నువ్వు నన్ను దేన్నైతే వంచావో నేను కూడా అదే పని చేస్తాను. అది మీనాక్షి పాత్ర. అంటే ఇవన్నీ గాల్లోంచి పుట్టుకు రాలేదు. ఆనాటి ఒక దయనీయమైన, అత్యంత కుచించుకుపోయిన ఒక సామాజిక వ్యవస్థలోంచి వచ్చిన ఒక దీనమైన పరిస్థితుల నుంచి ఉద్భవించిన ఈ పాత్రలు వాళ్లకున్న నేపథ్యంలో వాళ్ళున్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి, ఒక ఉన్నత స్థితికి ఎట్లా నిలబడగలరు అని చూపించిన పాత్రలు ఇవన్నీ. సరే, ఇంకా దీని గురించి చెప్పే ముందు
బుచ్చమ్మ, కరెక్ట్ శాస్త్రులు సరే అదే పక్కన పెడదాం, మధురవాణి, ఈ 3 పాత్రలకి అసలు సుబ్బి ఎవరో మనకి రాదు. ఈ మొత్తం పాత్రల్ని గురజాడ కలిపిన తీరు గొప్పగా ఉంటుంది. ఇంకా మధురవాణి 3 ఏళ్ళు అయిందా, 3 ఏళ్ళు అయినట్టుంది. సుప్రీంకోర్టు కాంబాటింగ్ స్టీరియోటైప్స్ అనే పేరుతోటి ఒక పుస్తకం తెచ్చింది. ఆ పుస్తకంలో ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని ఏ కోర్టు వాడకూడదు అని చెప్పింది. సెక్స్ వర్కర్ అని వాడాలి అని అన్నది. సెక్స్ వర్కర్ అని వాడడం కరెక్ట్ కాదు, సెక్స్ సర్వైవర్ ఆర్ సెక్స్ విక్టిమ్ అని వాడాలని రంగనాయకమ్మ గారు దానికి అమెండ్మెంట్ పెట్టారు. సరే, ఆ చర్చ అట్లా పెడదాం. ఏదేమైనా ప్రాస్టిట్యూట్ అనే పదం వాడకూడదు అని ఎప్పుడు గురజాడ మరణించిన 110 ఏళ్లకి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టుకి ఈ తెలివి రాకముందే నాచి, యాంటీ నాచి, స్త్రీల పాతివ్రత్యము పవిత్రత మీద ఒక పారాగ్రాఫ్ రాస్తాడు గురజాడ. నేనెప్పుడు నాచి, నేనెప్పుడు యాంటీ నాచి, అంటే నేనెప్పుడు వేశ్యాత్వానికి అనుకూలంగా మాట్లాడతాను, నాచి యాంటీ నాచి అంటే అది ఎప్పుడు వేశ్యాత్వానికి అననుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడతాను అనేది ఒక పారాగ్రాఫ్. లెట్ మీ టెల్ యూ, అద్భుతమైన పారాగ్రాఫ్, యూ షుడ్ రీడ్ ఇట్. ప్రపంచంలో ఉండే మొత్తం హిపోక్రసీని ఆ ఒక్క పారాగ్రాఫ్లో చెప్తాడు. నాకు వేస్యల అవైలబిలిటీ ఉంటే నేను నాచ్, ప్రో నాచ్, వేస్యల అవైలబిలిటీ లేకపోతే యాంటీ నాచ్. అద్భుతంగా ఉండే, మీరు చదవండి కావాలంటే, కన్యాశుల్కలో ఒక పేరా ఉంది, టైం ఉంటే చదువుతాను. సో ఈ హిపోక్రసీ నేపథ్యంలో ఒక మధురవాణి అంటే, మధురవాణి అంటుంది, నీ ఇంటికి పరుగుగల ఆడవాళ్ళు ఎవరు వస్తారు అంటాడు రామపంతులు. అంటే ఆమె అంటుంది, పరుగుగల మగాళ్ళు రాగాలేంది, పరుగుగల ఆడవాళ్ళు రారా అంటుంది. ఇంతకంటే చెంపదెబ్బ సమాజాన్ని ఇంకొకళ్ళు కొట్టుండ్రు. అంటే నువ్వు 2 రకాల విలువలు చెప్తున్నావు, నీకు నా ఇంటికి వచ్చినప్పుడు పరువు పోదే, ఆడపిల్ల వస్తే పరువు పోతుందా? ఎట్టపోతుంది? చెడిపోతే నువ్వు చెడిపోతావు నా వల్ల, అంతేగాని నా వల్ల ఆడపిల్ల చెడిపోదు కదా. చూడండి ఎంత హిపోక్రసీ. సో అటువంటి నేపథ్యంలో ఒక మధురవాణ్ణి, అసలు కన్యాశుల్కం మొత్తం నడిపించేది కన్యాశుల్కం సుబ్బి చేస్తుంది అనేది ఒక ఇన్విజిబుల్ కాజ్, పైకి కనిపించని ఒక సంస్కరణకి సంబంధించిన ఒక కారణం. కానీ దీంట్లో జగన్నాటక సూత్రధారి ఎవరు అంటే మధురవాణి. ప్రారంభం నుంచి చివరి వరకు కథానాయిక, అన్ని పాత్రల సమన్వయము, నాటకాన్ని రక్తి కట్టించేది, నాటక రచనకి పోషణనిచ్చేది, నాటకాంతాన్ని నిర్ణయించేది కూడా మధురవాణి. ఆ కాలంలో మధురవాణి పాత్రని ఇట్లా తీర్చిదిద్దడము అంటే అది సాహసం అని నేను అన్ను, అది సాహితీ దుస్సాహసం అని నేను అంటాను. ఆ కాలం ఆయన ఈ పాత్రని, ఈ నమూనాని, ఇంత గొప్ప పాత్రని, ఒక సజీవమైన పాత్రని, అంటే మనకి ఒక చౌకబారుతనం అలవాటైపోయింది జీవితాల్లో. ఏమిటి అంటే, వేశ్య అంటే ఇట్లా ఉంటుంది, ఇంత నీచంగా ఉంటుంది, ఇంత ఘోరంగా ఉంటుంది కాదు. మధురవాణి ఒక అద్భుతమైన ఎలీట్ క్యారెక్టర్. ఈ పాత్రని సృష్టించిన దుస్సాహసం ఆ కాలంలో చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన జీవితంలో అనేక పాత్రల్ని, అనేక వాస్తవ పాత్రల్ని ఆయన చూశాడు, సాన్నిహిత్యంతో చూశాడు. ఇందులో నేను ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటాను ఆడవాళ్ళని, మీరందరూ మనుషులేనా? ఒక ప్రశ్న వేస్తాను ఆ సెషన్లో. వేస్తే ఆడవాళ్ళు మీరు నమ్మరు, కానీ ఒక 5 నిమిషాలు ఆలోచిస్తారు మేము మనుషులు అవునా కాదా అని. ఆ తర్వాత నెమ్మదిగా ఇట్లా తలూపుతారు. నేను మళ్ళీ అడుగుతా, మీరు మనుషులు అనే విషయంలో డౌట్ ఉందా అని. కాదు కాదు మనుషులమే అంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏ కాలంలో అయితే అసలు వేశ్యలు మనుషులు కూడా కాదు అనుకుంటున్న కాలంలో వేశ్యలు మామూలు మనుషుల కంటే ఔన్నత్యం కలిగిన వాళ్ళు. ఎందుచేతంటే సమాజం, జీవితం వాళ్ళని విపరీతంగా పీడించి, క్షీణింపజేసి, దోచుకొని నశింపజేస్తుంది. కాబట్టి వాళ్ళు సమాజంలో ఉండే
పతితులార భ్రష్టులారా అన్న పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్లతో సహానుభూతిని కలిగి ఉండే శక్తి ఈ దెబ్బల నుంచి వాళ్ళకు వస్తుంది అని ఒక అద్భుతమైన పాత్రను అతను సృష్టించగలిగాడు. ఎందుకంటే అతను చూశాడు. నికోలాయ్ మీరు అధోజగత్ అనేది చూస్తే లోవర్ డెప్త్స్ అంటాం ఇంగ్లీష్లో. అది చదివితే అంత ఘర్షణలో ఒక ముద్ద కోసం పొట్లాడుకునే ఘర్షణ నుంచి ఒక ఔన్నత్యాన్ని పంచుకునే ఔన్నత్యాన్ని చూడగలుగుతాం. అట్లాగే మధురవాణి పాత్రలో ఓకే నేను ఇట్లా ఎందుకైనాను అనేది కాదు ప్రశ్న. నువ్వు నన్ను ఇట్లా చేసినావు, నా ఎంపిక వల్ల నేను ఇట్లా కాలేదు. ఇట్స్ నాట్ మై చాయిస్, యూ మేడ్ మీ డూ ఇట్. నువ్వు నన్ను చేసినప్పటికీ, నువ్వు నన్ను అత్యంత నీచంగా నువ్వు తయారు చేయాలని అనుకున్నప్పటికీ, నన్ను నీచంగా ఉంచాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ నేను ఈ నీచత్వాన్ని నేను అంటుకోను. నేను తామరాకు మీద నీటి బొట్టులాగా నువ్వు నాకు ఎంపిక చేసావు కాబట్టి సమాజంగా నేను మాత్రం నీటి బొట్టులా ఉంటాను. దీని నుంచి నేను పైకే ఉంటాను. ఐ విల్ రైజ్ అబోవ్ దిస్ అని చెప్తుంది. అందుకనే మధురవాణి ఎక్కడా కూడా మీరు చూడండి, గిరీశం విషయంలో కానీ, రామప్ప పంతులు విషయంలో కానీ, ఆ తరువాత శిష్యుడితో వేషం వేయించినప్పుడు కానీ, చివరికి శిష్యుణ్ణి అతను తన అల్లుడుగా చేసుకుంటానన్నప్పుడు ఇక ఇవన్నీ చాలించు, వీడితో వేషాలును ముండలింటికి తిప్పటాలు మానేసి వాడిని చక్కగా బతకని అని చెప్తుంది. అంటే తనున్న పరిస్థితి నుంచి ఒక అద్భుతాన్ని చూడగలడు. ఏదో పాత సామెత ఉంది, తలబోడికి నమస్కరిస్తే తన్ను బోలి బతకమందని అంటారు అని. కానీ అట్లా అనలేదు. నాకు జరిగిందేదో జరిగింది, కానీ మీరైనా దీనికంటే భిన్నంగా ఉండాలి అని మధురవాణి ఆశించింది. మధురవాణి సమాజం చెప్పిన నైతిక సూత్రాలని, నీతి సూత్రాలని, మగవాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతిని ఒప్పుకుందా? మొదటి పేజీలోనే చెప్తుంది. ఆడదానికైనా మగాడికైనా నీతి ఉండొద్దా అంటుంది ప్రారంభంలోనే. ఆ తర్వాత రెండోది అంటుంది. అంటే ఆడవాదానికి ఉండే నీతి, మగవాడికి ఉండే నీతి ఒకటే అయి ఉండాలని చెప్పడంతో పాటు సానిదానికి కూడా ఒక నీతి ఉంటుందని చెప్తుంది. నువ్వు అనుకుంటున్నావు నాకేవీ లేవని, నాకు కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇదే విషయం అలెగ్జాండర్ కుప్రిన్, నాకు తెలిసి ప్రపంచ సాహిత్య చరిత్రలో అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన యమకోపం అనేది ఉంటుంది. అది మొత్తం వేశ్యావాటికి సంబంధించిన నవల. ఇప్పుడు రీప్రింట్ అయింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. దాంట్లో ఇటువంటి ఔన్నత్యం కలిగిన, అంత అధోజగత్తులో ఔన్నత్యం కలిగిన పాత్రల్ని అతను మనకు చూపిస్తాడు. అంత క్రూరత్వంలో కూడా ఒక బ్రతుకు ఛాయను అతను చూపిస్తాడు. అట్లాగా మధురవాణి జీవితం పక్షం వహించడం మనం చూస్తాం. అట్లాగే మధురవాణికి ఎక్కడా శశిభిషలు లేవు. బతకడం కోసం ఎవరి నుంచి ఏది వసూలు చేసుకోవాలో శశిభిషలు లేవు. అదే సందర్భంలో సౌజన్యరావు పంతులు చాలా గొప్పవాడు, మంచివాడు అంటే అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు కూడా ఇంత మంచితనం ఉంది అని గ్యారంటీ చేసుకోవడం కోసం వెళ్తుంది. ప్రపంచం అంతా చెడిపోయి ఈ ప్రయోజనకారులతోనూ, ఈ లాలూచీ వ్యవహారాలతోనూ, బ్రోకర్గాళ్ళు, త్రాడ్పుడుగాళ్లతోనే లేదు, ఇలాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు అనుకోవడం కోసం వెళ్తుంది. అతన్ని ఒకసారి చూడాలంటుంది. కానీ వెళ్ళిన తర్వాత సౌజన్యరావు పంతుల్ని అన్న వదిలేస్తుందా? వదిలేయలేదు. ఆ సంభాషణలో, ఆ జరిగే చివరి 10 నిమిషాల సంభాషణలో సౌజన్యరావు పంతుల యొక్క నీతి యొక్క సంకుచితత్వం ఏమిటి అనేది ఒక్క నిమిషంలో ఇట్లా గుండ భాగాలు కొట్టి అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఒక కళాకారుడు, ఒక ఇంటలెక్చువల్, ఒక సంస్కర్త చేయాల్సిన పనులన్నిటినీ ఈ నాటకంలో మధురవాణి చేస్తుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవరైతే ఈ కుహనా విలువల్లో, హిపోక్రసీలో బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు ఈ విలువల్ని, ఈ భ్రమల్ని వాళ్ళు ధ్వంసం చేయరు. ఎవరైతే పీడితులుగాను, బాధితులుగాను ఉంటారో వాళ్ళకి కోల్పోవడానికి ఏమీ లేదు, రెక్కలు శరీరం తప్ప, వాళ్లే దీన్ని బద్దలు చేస్తారు అనే ఒక వర్గ దృక్పథాన్ని కూడా మధురవాణి ద్వారా మనకి చెప్పిస్తాడు. అది ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ కాలంలో, ఆ సందర్భంలో జీవించిన గురజాడ పాత్రలన్నీ కూడా వాళ్ళున్న సమయం నుంచి, వాళ్ళున్న కాలం నుంచి, వానాడు ఆమోదించిన విలువల నుంచి
ఒక మానవత్వం వైపు, ఒక సంఘీభావం వైపు, ఒక సంక్షేమం వైపు, ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి అభ్యుదయం వైపు వెళ్ళేవిగానే ఉంటాయి తప్ప ఏది వెనక్కి వెళ్ళేదిగా ఉండదు. అందుకనే అల్టిమేట్ ట్రూత్ ఆఫ్ విమెన్స్ లైఫ్ ఈజ్ నాట్ మ్యారేజ్ అని బుచ్చమ్మ పాత్రలో చెప్పిస్తాడు. ఏమంటే బుచ్చమ్మని మళ్ళీ నేను ఎక్కడో పంపించి చదివిస్తాను తప్ప ఈ త్రాష్టుడికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పడం ద్వారా ఆడవాళ్ళ అంతిమ గోలు పెళ్లి కాదు, మొగుడు కాదు అని అప్పుడే గురజాడ చెప్పాడు. అందుకే గురజాడ ద్రష్ట. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కథా కాలక్షేపం కొనసాగుతూ ఉంటుంది. అయినప్పటికీ నన్ను వార్నింగ్ ఇచ్చేశారు కాబట్టి చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే, గురజాడకి సంబంధించిన సాహిత్యము, ఆయన అనుకున్న విషయాలు ఇంకా చాలా బయటికి రావాల్సే ఉంది. అవేవి ఇంకా బయటికి రాలేదు. ఈయన రచనల్లో కొన్నిట్లో కొండుబట్టియం ఒకటి మొదటి వెర్షన్ ఏదైతే ఉందో అది ఆయన దస్తావేజులతో పాటు దొంగతనం చేశారు. అది కనుకొచ్చుంటే అద్భుతంగా ఉందని విమర్శకులు అంటారు. దాంట్లో నేను ఒక సాపత్యం చూశాను. ఎవడైతే నీతులు చెప్తూ ఉంటాడో కొండుబట్టు వాడే తార్పుడు పనిచేస్తూ ఉంటాడు కమిషన్ బేస్డ్ మీద. దీనికి సాపత్యం నాకు శరత్ సాహిత్యంలో కనుక మీరు చూస్తే మన గురజాడ పాత్రల్ని ఒకటొక్కటిగా తీసుకొని ఒక్కో దాంట్లో హీరోయిన్ చేశాడా అనిపించే విధంగా శరత్ సాహిత్యం ఉంటుంది. దీంట్లో శరత్ కథల్లో పెద్ద కథ బ్రాహ్మణ పిల్ల అని ఒకటి ఉంటుంది. ఆ బ్రాహ్మణ పిల్లలో ఈ కొండుబట్టి లాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు ఆ మేకపిల్లను అక్కడ కట్టేస్తే ఎంగిలి మెతుకులు ఉండటం వల్ల వాడి మడిపోయిందని అల్లరి చేసేవాడు వాడు గొర్రెల్ని మేకల్ని మాంసానికి సప్లై చేస్తూ ఉంటాడు. అది హిపోక్రసీ కాదు, గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని చేస్తూ ఉంటాడు. సరే, ఆవుల్ని ఇప్పుడంతా మన యూపీ జైనులు చేస్తున్నారు అనుకోండి, ముస్లింల పేర్లు పెట్టుకుని, అది హిపోక్రసీ. దీన్ని ఆ కాలం నాడే చూడండి, ఒకరి సాహిత్యం ఒకరు చదవని ఇద్దరు రచయితలు ఒకే రకమైన హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయడం, దీన్ని సార్వజనీనత అంటారు. అది కూడా మీకు ఈ పాత్రలో కనిపిస్తుంది, ఆడవాళ్ళ పాత్రలో, గురజాడ ఆడవాళ్ళ పాత్రలో. అట్లాగే మేము క్లాసులో ఫైనల్గా ఒక్క విషయం చెప్పాలి. అదేమిటి అంటే, మేము పని విభజన గురించి చెప్తాం. స్త్రీ పురుషుల పని విభజన, ఇంటి పని బయట పని. దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ ఎకనామిక్ సర్కిల్స్లో అన్నిట్లో జరుగుతోంది. వెనిజులా గవర్నమెంట్ 10 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు చేసే ఇంటి పని కూడా జీడిపిలో కౌంట్ చేయాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. అది పక్కన పెడదాం. ఆడవాళ్లే ఇంటి పని చేయాలి, బయట పని చేయాలి, బయట పని ఎవరిది, పోషకుడు ఎవరు, దీని మీద పెద్ద స్టడీస్ ఉన్నాయి. మీకు ఈ సందర్భంలో చెప్పదలుచుకుంది, హిందూ వాళ్ళు 2 వాల్యూమ్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ అని 2 వాల్యూమ్స్ తెచ్చారు. మీరు దాంట్లో స్టడీస్ చూస్తే, ఎంపెరికల్ స్టడీస్ చూస్తే, మన దేశంలో 6,000 కంటే తక్కువ ఆదాయం వచ్చే 67% కుటుంబాల్లో ఆడవాళ్ళ కంట్రిబ్యూషన్ 75% ఉంటుంది ఇంటిని నడపడంలో. అది ఆ మొక్కని గురజాడ చెప్తాడు. నేను మీకు చెప్పదలుచుకుంది అది. ఇక్కడ ఈ ఒక్కటి చదువుతానే, ఏమిటో ఈ మొక్క మీ చేయనివ్వకపోతే మీరు చదువుకోలేరేమో అని నాకు ఒక అనుమానం. అందుకని చెప్పేసుకొని తీరాలి. ఈయన సరే ప్రేమల గురించి చెప్పిన దాని మీద పొద్దున ఎవరో చెప్పేశారు. నేను కూడా అది రెడీ పెట్టుకున్నాను, కానీ చాలా నావన్నీ చెప్పేశారు. దీంట్లో ఈయన స్త్రీలు మేలుకోవాలి, ఎదిరించాలి, తిరగబడాలి, మానవత్వం ఆమెలో ఉంది, ఆడది అబల కాదు. మీ వాదనలో అర్థం లేదు. మన దేశంలో పల్లెపొడుచును చూడండి, పురుషుడు కంటే బలవంతురాలు, ఎక్కువ కష్టపడుతుంది, పొలానికి వెళుతుంది, కష్టం చేస్తుంది, ఊడుస్తుంది, గొప్పులు దవ్వుతుంది, పొలం పనంతా ఆమెదే, ఒడ్లు దంచి చివరికి బియ్యం విసురుతుంది, తిండి పెడుతుంది. మగాడి కంటే ఆడది ఎందులో తక్కువ? వాళ్లే కాదు, మనాడవాళ్ళు అంతే. గాబుల కొద్దీ నీళ్లు తోడతారు, కొంచాల కొద్దీ బియ్యం వండి వారిస్తారు, ఇంటిల్లిపాదికి చాకరీ చేస్తారు. అయితే గొప్పవాళ్ళ ఆడపిల్లలు వేరు,
దుర్బలులు. ఆ మాట నేను ఒప్పుకుంటానన్నాడు. దీన్నంటారు ఇంటి పని బయట పని. ఎవరు బలవంతులు? ఫిజికల్గా శారీరకంగా ఎవరు బలవంతులు? మీరంతా బాహుబలులు కదా. కానీ ప్రకృతి మిమ్మల్ని బాహుబలుల్ని చేయలా. మీకు లైఫ్ స్పాన్ తక్కువ ఎందుకు ఉంది అంటే మీకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంది. నేచర్ డిడ్ంట్ చూజ్ యూ. ఎంపిక చేయలేదు ప్రకృతి మిమ్మల్ని. ప్రకృతి మమ్మల్ని ఎంపిక చేసింది. అందుకని ఆ విషయం ఆయన చెప్పాడు, నేను చెప్పలా, గురజాడ చెప్పాడు. మళ్ళీ దేవి గారు చెప్పాను అనకండి. గురజాడ చెప్పిన దాన్ని నేను కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఇంటి పని అంతా ఆమె చేసినప్పటికీ పోషించేవాడు ప్రొడ్యూసరు మగవాడు ఎట్లా అవుతాడు, ఎందులో తక్కువ అని అడిగాడు. ఇది మేము స్త్రీ పురుషుల శ్రమ విభజనకి సంబంధించి వాళ్ళ ఆధునిక కాలంలో 50 ఏళ్ల నుంచి ఫెమినిస్టులు, లేకపోతే స్త్రీ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, అటు పక్కన ఏంగిల్స్, స్త్రీలు చేసే ఇంటి చాకరీ కనపడదు, దానికి విలువ లేదు, ఇది స్త్రీని పెట్టుబడిదాడు చేసే దోపిడీ అని చెప్తాడు ఏంగిల్స్. లెనిన్ ఈ ఇంటి చాకరీ గానుగెద్దు చాకరీ, దీనివల్ల స్త్రీల నైపుణ్యం కానీ శ్రమ కానీ మేధోశక్తి కానీ మెరుగుపడదు, అంచేత స్త్రీల ఇంటి చాకరీని మీరు తగ్గించినంత వరకు ఆమెకి విముక్తి లేదు అని లెనిన్ చెప్తాడు. ప్రపంచంలో వాళ్ళ సంగతి వదిలేయండి, చివరికి మన ఊరి పక్కన ఉన్న పెరియార్ కూడా ఇదే మొక్క చెబుతాడు, స్త్రీ బానిస ఎందుకైంది అన్న దగ్గర నుంచి. జ్యోతిబా పూలే అదే మొక్క చెబుతాడు. సరే, ఆడవాళ్ళ కోసం ఎంతో అంతో నిలబడినా, ఎంతో అంతో కాదు చాలా ఎంతో నిలబడిన అంబేద్కర్ కూడా అదే చెప్తాడు ఆడవాళ్ళ చాకరీ గురించి. వీళ్ళందరికీతో పాటుగా కొంతమంది కంటే ముందు మా గురజాడ గారు నాటకంలో సాహిత్యంలో చాలా చక్కగా ప్రపంచాన్ని ఎకనామిక్స్ తెలియకుండా కూడా ఆయన ఇది చెప్పిపోయినాడు. అది ఆయన సమకాలీనత, అది ఆయన మార్గదర్శకత్వం, అది ఆయన కాలజ్ఞానం. కాలజ్ఞానం అంటే కుక్కమూతి పిందెలు పడతాయని చూడటం కాదు. కాలజ్ఞానం అంటే రానున్న కాలంలో కాలం ఎలా నడుస్తుంది, ఎవరు నడుపుతారు, ఏ శక్తులు చరిత్ర నిర్ణయిస్తాయి అని చెప్పగలగడం కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానం కలిగిన గురజాడ కాబట్టే కాలజ్ఞానం లేని వెధవాయిలు ఇవాళ కూడా దేశం అంటే మట్టి కాదు అంటే ఉలిక్కి పడుతున్నారు. తిండి ఈసురోమని మనుషులు ఉంటే హంగర్ ఇండెక్స్లో 109వ స్థానం, సిగ్గుండాలి. చెప్పి 110 ఏళ్ళు అయింది, 125 ఏళ్ళు అయింది, అయినా కానీ లేదు. దేశభక్తి గురించి చొక్కాలు దించుకొని తిరిగే వాళ్ళకి ఎందుకండి దేశభక్తికి ఏం రాసిన గురజాడ అంటే భయం? ఎందుకంటే దేశభక్తి అంటే గుళ్ళు గోపురాలు ప్రదేశాలు సరిహద్దులు అనుకునే వెధవాయిలు ఉన్నారే, ఆ వెధవాయిల యొక్క వెధవాయిత్వం బయటపడుతుందని గురజాడ గారిని కావాలనుకునే ఆయన వాళ్ళు గుర్తించట్లేదు. గుర్తించే మాట్లాడాల్సి వస్తుందిగా, మాట్లాడితే అందరూ వింటారుగా, అందరూ వింటే ఆలోచిస్తారుగా. అందుచేత మేము వెధవాయిలం కాబట్టి మా వెధవాయిత్వం తెలియకుండా ఉండటం కోసం గురజాడని మేము గుర్తించట్లేదని ఏలిన వారు డిక్లేర్ చేసుకున్నారు. మనం ఈ నిద్ర నటించేతనాన్ని కూడా మనం గుర్తించాలని మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.